రేవతి కొడుకు రాజుండి రేవతి ఇద్దరు కలిపి వాళ్ళు మొగుడు దగ్గర మాట్లాడుతుంటారు. ఇది ఏడుపు కదండి, ఇది ఆనంద బాష్పాలు అని అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళ భర్త వింటూ ఉంటాడు కారు నడిపించుకుంటూ. ఎన్నో రోజులు కనిపించే ఆనందం ఈ రోజు కనపడిందండి. నా కళ నిజమైందండి, నా కళ నిజమైందండి, మీరు తొందరగా ఇంటికి రండి అని అంటూ ఉంటుంది. రేవతి గారు అక్కడున్న వాళ్ళ మొగుడు సరే వస్తున్నానుండు అని అంటూ ఉంటాడు. రేవతి గారు వాళ్ళ కొడుకు మీద తలకాయ పెట్టి వెళదాం అని అంటూ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్తారు. రుద్రాణి రాహుల్ కలిపి రేవతి వాళ్ళ మొగుడు కారు వెనకలా ఫాలో అవుతూ ఉంటారు. వెళ్ళు తొందరగా వెళ్ళు అని అంటూ ఉంటారు. అక్కడున్న రేవతి మొగుడు వెనుకలు చూసుకోకుండా కారు నడుపుతూ ఉంటారు. అక్కడున్న రుద్రాణి రే ఫాలో చేయరా, టైం తీసుకుంటున్నారా అని అంటుంటారు. అక్కడున్న కళావతి నేను చెప్పింది కరెక్ట్ అంటూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళ అత్తయ్య చూస్తూ ఉంటుంది. అపర్ణ అక్కడ కావ్యాన్ని రాజుని చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు మీరు చెప్పింది ఏం కరెక్ట్ అండి, నేను చెప్పేది కరెక్ట్ అని అంటూ ఉంటాడు రాజు. అక్కడున్న వాళ్ళ అత్తయ్య వచ్చి ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది. కావ్యకి అడుగుతూ ఉంటుంది. అక్కడున్న కావ్య మమ్మల్ని ఒక ఆవిడ కాపాడిందని చెప్పాను కదా అత్తయ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న కావ్య అపర్ణ దేవుండి తనను కూడా బర్త్డేకి పిలుద్దామని అంటూ ఉంటుంది కావ్య దగ్గర. అక్కడ ఫోన్ చేసేది అక్కడున్న రేవతి ఉండి చెప్పు కావ్య అని అంటూ ఉంటుంది. అక్కడున్న అపర్ణ నేను కావ్యను కాదు, కావ్యను వాళ్ళ అత్తని మాట్లాడుతున్నది అని అంటూ ఉంటుంది. అక్కడున్న రేవతి ఒక్కసారి షాక్ అయ్యేస్తుంది. వాళ్ళ మొగుడు కూడా షాక్ అయ్యేస్తాడు రేవతి ఫోన్ విని. రుద్ర నుండి రేవతి ఫోన్ మాట్లాడేది అక్కడ దూరం నుంచి చూస్తుంటారు. రాహుల్ కూడా చూస్తూ ఉంటాడు. ఆ పర్ణదేవండి హలో మీకు వినిపిస్తుందా అండి అని అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న రేవతి వినిపిస్తుంది అని చెప్తూ ఉంటుంది. చెప్పమ్మా అని అంటూ ఉంటుంది. అక్కడున్న రుద్రాన్ని ఒక్కసారి షాక్ అయ్యేస్తుంది. అక్కడున్న అపర్ణ రేపు మా మనవరాలది పుట్టినరోజు ఉంది, మీరు తప్పకుండా రావాలండి అని అంటూ ఉంటుంది. సరే అని అంటూ ఉంటుంది రేవతి. అక్కడున్న కావ్య ఉండి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపర్ణ దూరం నుంచి షాక్లో చూస్తూ ఉంటుంది. ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్